పట్టణ రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శానంపూడి రఘురామరెడ్డి, మాతృమూర్తి శానంపూడి సీతామహాలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా శనివారం అన్నదానం చేశారు. పట్టణ రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వద్ద కుర్రశ్రీను పర్యవేక్షణలో అనాథలు, వృద్ధులు, వికలాంగులకు జరిగిన అన్నదాన కార్యక్రమాలు శానంపూడి రఘురామరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తట్టుకుల్ల అశోక్ యాదవ్, పెసర్లంక రమణ, అవ్వారు బాబు, శ్రీను, సురేంద్ర, సంపతి, నాగేశ్వరరావు, మేకల అప్పారావు, పెరకం మణికృష్ణ, వెల్లంకి వెంకట గణేష్, చుండూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బ్రదరు శానంపూడి రఘురామరెడ్డి గారి మాతృమూర్తి శానంపూడి సీతామహాలక్ష్మి గారి మొదటి వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లో ప్రతిరోజు కుర్రాసీని గారిని శివలింగేశ్వర స్వామి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 6-7 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం ఉదయం కానీ సాయంత్రం ప్రతిరోజు అన్నార్థులకి ఆకలి తీరుస్తున్న వారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఇక్కడ అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే తెనాలి నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు ఇట్లా రైల్వే స్టేషన్ రోడ్లో అన్నదానం చేయవలసింది. శివలింగ భక్తబృందం వారి ప్రతిరోజు నిర్వహించే నిత్య అన్నదాన కార్యక్రమం దగ్గర మా అన్న శానంపూడి రఘురామరెడ్డి గారు వాళ్ళ అమ్మగారు శానంపూడి సీతామహాలక్ష్మీదేవి గారి మొదటి వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిపి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఆ దేవుడు వాళ్ళు ఎప్పుడు చల్లగా చూడాలని, అదేవిధంగా ఈరోజు ఇక్కడ అన్నదానంతో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేస్తూ ఈ వేసవి కాలంలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్న సందర్భంగా వీళ్ళు మజ్జిగ కూడా పంపిణీ చేస్తూ అదేవిధంగా అన్నదానం కూడా చేస్తూ ఇట్లా అందరూ సేవా మార్గంలో ఇలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.